రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత మొదటిసారిగా మీడియా ముందు తన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీకి కవిత రాజీనామా చేశారు. ఇదే సమయంలో తాను ఏ పార్టీలో చేరటం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. రైట్, పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత మొదటిసారిగా మీడియా ముందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు ఆమె. ఇక స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీకి కవిత రాజీనామా చేశారు. ఇదే సమయంలో తాను ఏ పార్టీలో చేరటం లేదని కూడా క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా తను అనుకుంటున్న పరిణామమే జరిగింది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి పదవికి కవిత ఎటకేలకు రాజీనామా చేసింది. అయితే తను ఇంకో కొత్త పార్టీ పెడుతుంది అనేటువంటి వచ్చినటువంటి వార్తలకు మాత్రం ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. ప్రస్తుతం అయితే జాగృతి పార్టీని కొంచెం ఎన్లార్జ్ చేస్తూ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లాల కమిటీలను నియమించింది కవిత. అయితే దానికి సంబంధించి మాత్రం జాగృతినే కొనసాగిస్తుందా లేదంటే మరొక పార్టీ ఏదైనా పెడుతుందా అనే అంశం అయితే కొలిక్కి రాలేదు. అయితే నిన్న పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా వచ్చినటువంటి వార్తలను నేను మీడియా ద్వారానే చూసాను అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితం మీడియా ముందు చెప్పినటువంటి కవిత, ఎవరో ఒత్తిడి చేస్తే తప్ప నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, నన్ను అంటే నా దగ్గర నుంచి ఎలాంటి వివరణ అడగలేదు, నాకు అట్లీస్ట్ నాకు నోటీస్ ఇవ్వలేదు, షోకాట్ నోటీస్ ఇవ్వలేదు, నాకు ఎలాంటి వివరణ అడగకుండానే నన్ను డైరెక్ట్ గా ఉరి తీశారు అనేటువంటి ఒక కామెంట్ చేసింది. అయితే ఆమె ఇప్పటికీ కూడా కేసీఆర్ ని దేవుడు అని చెప్తుంది. అలాగే కేసీఆర్ వల్లనే పార్టీ ఈ స్థాయికి వచ్చింది, కేసీఆర్ వల్లనే అందరికీ పేరు ప్రతిష్టలు వచ్చాయి, నేను కూడా కేసీఆర్ లేకపోతే నేను లేను అన్నట్టుగా కూడా కవిత చెప్తూ వస్తుంది. కొంత మరొకసారి ఆవేదనకు గురైంది కవిత. చాలా బాధగా ఉంది, నేను ఇంక ఇప్పుడు ప్రస్తుతం ఏమీ మాట్లాడదంటూ కూడా కవిత తన భావోద్వేగాన్ని వ్యక్తపరిచింది. అయితే పూర్తి స్థాయిలో మరొకసారి రామారావుకు రిక్వెస్ట్ చేస్తూ, అంటే కేటీఆర్ కి, రామన్న నేను చాలా బాధకు గురవుతున్నాను, నేను ఎప్పుడైతే అమెరికా నుంచి వచ్చిన్నో అప్పుడు లేఖ ఎవరు బయట పెట్టాలో చెప్పాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా నాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. నేను అమెరికాకు వెళ్లే ముందు రోజు కూడా తెలంగాణ భవన్ వేదిక బీఆర్ఎస్ పార్టీ, అది నా పార్టీ కార్యాలయంలో, అక్కడ ఆ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి నన్ను కావాలని చెప్పేసి కుట్ర చేస్తున్నారని చెప్పేసి నేను చెప్పినప్పటికీ దాదాపు 100 days గడుస్తుంది, ఇప్పటికీ కూడా నాకు ఒక ఫోన్ కాల్ చేయలేదు, అట్లీస్ట్ ఏం జరిగిందనే వివరణ అడగలేదు అని చెప్పేసి కూడా కేటీఆర్ ను కొంతమేరకు క్వశ్చన్ చేసినట్టుగానే మాట్లాడింది. పూర్తి స్థాయిలో పార్టీ ఈ రకంలో అంటే పార్టీకి ఇలాంటి పరిస్థితి రావడానికి కావచ్చు, అవినీతి మార్కలు అంటడానికి కావచ్చు, కేసీఆర్ సిబిఐ విచారణ వరకు వెళ్ళింది వ్యవహారం అంటే కూడా పూర్తి స్థాయిలో సంతోష్ రావుతో పాటు హరీష్ రావే అని చెప్పేసి కూడా చాలా ఘాటుగానే మరొకసారి మీడియా వేదికగా విమర్శించిన పరిస్థితి కనబడుతుంది. గత కొంతకాలంగా పార్టీ పెట్టినప్పటి నుంచి అసలు ఎవరి పరిస్థితి ఏంటి, అసలు హరీష్ రావు పాత్ర ఏంటి అని చెప్పేసి కూడా చెప్పకనే చెప్పింది. సంతోష్ రావుది ఎక్కువ మొత్తంలో చెప్పాల్సిన అవసరం లేదు, సీఎంఓల నుంచి కాల్ చేయించుకోవడము, పోలీసులను బెదిరియడము, వాటాలు మాత్రం సంతోష్ రావుకి, బద్నా మాత్రం రామారావుకి అని చెప్పేసి కూడా ఒక కామెంట్ చేసింది. మొత్తానికి ఆమె చేసినటువంటి రాజీనామా పూర్తి స్థాయిలో స్పీకర్ ఫార్మాట్ లో స్పీకర్ కార్యాలయానికి పంపింది. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పంపింది. అయితే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఈ నిర్ణయం మేరకు నేను పార్టీ సభ్యత్వాన్ని అంటే వెనక్కి తీసుకుంటున్నాను, అంటే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను, నా సభ్యత్వాన్ని అంటే రాజీనామాను ఆమోదించగలరని విజ్ఞప్తి అని చెప్పేసి కూడా ఒక లెటర్ అయితే రాసింది. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా దానికి సంబంధించిన ఎలాంటి వివరణ ఇవ్వలేదు, ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. పార్టీ అంటే వాళ్ళే సస్పెండ్ చేశారు కాబట్టి ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం అంటూ కూడా ఏమి ఉండదనే ప్రచారం అయితే ప్రస్తుతం కొనసాగుతున్న విషయం అయితే అర్థమవుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా మరొకసారి దాదాపు 2 రోజుల నుంచి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇటు కవిత అంశానికి సంబంధించి కావచ్చు, అటు సిబిఐ కాళేశ్వరం అంశానికి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో
సమాలోచనలు చేస్తూ వరుస భేటీలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఉదయం కూడా కవిత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా కేసీఆర్ తోనే ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ తో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కూడా సంజయ్ కల్వకుంట్ల సంజయ్ వీళ్ళందరూ కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. కవిత చేసినటువంటి వ్యాఖ్యలకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ అధినాయకత్వం కావచ్చు ఎలాంటి రిప్లై ఇస్తే మాత్రం అందరు వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే ఒక ఉత్కంఠకు వీడిందని చెప్పుకోవాలి. మొత్తానికి అంటే కవిత రాజీనామా చేస్తారని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసిరు అన్నట్టుగానే కవిత రాజీనామా చేసింది. కానీ కవిత కొత్త పార్టీ పెడతదా అందరూ అనుకుంటున్నట్టుగా అంటే మరొకసారి బీఆర్ఎస్ లోకి అంటే కొన్ని రోజులు సస్పెండ్ చేస్తూ మళ్ళీ తర్వాత ఆ సస్పెండ్ ని ఎత్తివేస్తే కనుక మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుందా అని మాత్రం ఒక సస్పెన్స్ అయితే మరొకసారి కొనసాగుతుంది. రైట్, ప్రధానంగా ప్రెస్ మీట్లో కవిత వెనుక ఎవరెవరు ఉన్నారేమో మనకు తెలుస్తుందంటే